వీళ్ళ దేవుడు చెప్తే నువ్వు పనిచేయి. దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకుంటాడో దేవుడి చిత్తానికి చెప్పు, దేవుడు కార్యములు చేస్తాడు. కాబట్టి మనం 91 7వ వచనంలో చూసినాం, నీ 10,000 మంది కొడు పక్కన పడిపోయినా, 1000 మంది కూలిపై చచ్చిపోయినా నీకేం అపాయం రాదు అని. అపాయము ఒకవేళ అపాయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. ఈరోజు యేసయ్య నీకు శ్రేష్టమైన విషయాల గురించి వాగ్దానం దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ దేవాది దేవుని కృపతో మన శ్రేష్టమైన విషయాల గురించి మన జ్ఞాపకులు కొన్ని విషయాలు అంటాడు. దానికి బిడ్డ, కుమారుడా 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 అని 8వ అధ్యాయంలో నిన్నను ಪ್ರೀತಿಸುವವರನ್ನು ನಾನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ ಆತುರದಿಂದ ಹುಡುಕುವವರು ನನ್ನನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವರು. దేవుడు వాక్యము ఎಷ್ಟో వచన 17వ వచన దేవుడు 8-17